షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కలైరాజాని కూడా లెక్క చేయకుండా ప్రణయ్కి కాపలాగా ఉందంటే ఖచ్చితంగా మన మీద అనుమానంతోనే. ఈ పరిస్థితుల్లో ప్రణయ్ని అక్కడి నుంచి తప్పించాలంటే చాలా కష్టం. మరెలా? తలకి దెబ్బ తగిలితే మెమరీ పోయింది, మళ్ళీ ఇప్పుడు తలకే దెబ్బ తగిలింది. ఇప్పుడు మెమరీ తిరిగొస్తే వాడికి గాని మెమరీ వస్తే ఫస్ట్ నేను, ఆ తర్వాత నువ్వు ఇద్దరం జైల్లో కూర్చోవాలి. లేదంటే నడి రోడ్డు మీద అడుక్కు తినాలి. పద వెళ్ళి ఆ గంజినాయుడు హెల్ప్ తీసుకుందాం రా. ఏంటి బంగారం, ఏమైంది? శివాజ్ఞ ఏం చేస్తుంది ఇప్పుడు? నేను వచ్చేసానుగా. ఏం భయపడకు బంగారం, ప్రణయ్ మామయ్య వచ్చారు కదా. దీని సంగతి దాని సంగతి అంతా ఆయనే చూసుకుంటారు. ఇప్పుడు గతం కూడా గుర్తొచ్చిందిగా. నన్ను చంపడానికి మనుషులు పెట్టింది మావయ్య. శివాగ్ని డెవిల్ ఆంటీ మంచిది కాదు. ఏంటి శివాగ్ని, ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చంపాలనుకున్నవాడు ప్రాణాలతో తిరిగి రావడమే కాకుండా గతాన్ని కూడా తోడు తెచ్చుకుని నీ ఎదురుగ్గా నిలబడతాడని ఊహించలేకపోయావు కదా. అన్ని రోజులు నీవి కాదు శివాగ్ని. స్నేహ నీ ప్రియురాలంట. నేను డబ్బు కోసం నీ వెంట పడే ఆడదాన్నంట. అవునా ప్రణయ్? నువ్వు గతాన్ని మర్చిపోయావని తెలియగానే దీన్ని నీ లవర్గా ప్రమోట్ చేసి పంపించింది నీ తోబుట్టువు. అసలు శివాగ్నికి రక్త సంబంధం అంటే ఏంటో తెలుసా? తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు అంటే అసలేంటో తెలుసా?